రైట్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. హైదరాబాద్ మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా చర్యలు చేపట్టింది. కూల్చివేతకి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తోంది హైడ్రా. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని ఆరోపణలున్నాయి. మొత్తం 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీంతో ఉదయం నుంచి హైడ్రా చర్యలు చేపట్టింది. ఇక ఈ కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, మామూలుగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఎన్ కన్వెన్షన్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎన్నో ప్రెస్టీజియస్ ఈవెంట్స్ అన్ని కూడా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. సో అంటే ప్రముఖుల అక్రమ నిర్మాణాలని కూల్చివేయడం ద్వారా హైడ్రా ఎలాంటి మెసేజ్ అనేది ప్రజలకు ఇస్తుంది అనుకోవచ్చు? అంటే ఎంతటి వారివైనా అక్రమ నిర్మాణాలు కనిపిస్తే ఖచ్చితంగా కూల్చివేస్తుంది అనే మెసేజ్ బయటకు వచ్చిందని అనుకోవచ్చా? ఎస్, మీరు చెప్పింది కరెక్ట్ రోజా. ఎందుకంటే కొడితే పెద్ద కుంభస్థలాన్ని కొట్టాలన్న సామెత ప్రకారం కొడితే ఒక పెద్దవాళ్ళని కొట్టాలన్న దాని మీదే హైడ్రా అదే ప్లాన్ లో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికే గండిపేటలో ప్రముఖులకు సంబంధించిన విఐపీలకు సంబంధించిన ఫామ్ హౌస్లన్నింటి కూడా కొట్టివేయండి. దాదాపు ఒక్కొక్కరు 10 నుంచి 20 ఎకరాల్లో స్థలంలో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు. ఇందులో కాంగ్రెస్ సంబంధించిన అత్యంత సీనియర్లైన నాయకులతో పాటు అటు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, బీజేపీ సంబంధించిన వాళ్ళతో పాటు చాలా మంది సంబంధించిన ప్రముఖులకు సంబంధించిన ఫామ్ హౌస్లన్నిటి కూడా ఇప్పటికే గండిపేటలో హైడ్రా కూల్చివేయడం జరిగింది. అయితే ప్రముఖుల్ని కొట్టడం వల్ల, అంటే ఎవరైతే అక్రమాలు పాల్పడ్డ ప్రముఖులు ఉన్నారో వాళ్ళని కొడితే కింది వాళ్ళు మొత్తంగా సెట్ అవుతారు అనే నేపథ్యంలోనే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనే సామెత ప్రకారమే అది హైడ్రా వ్యవహరిస్తుంది చెప్పచ్చు. ఎందుకంటే గండిపేటలో అదే తరహాలో ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే నేరుగా కేటీఆర్ తన ఫామ్ హౌస్ సంబంధించి కూడా కోర్టుకు వెళ్లి ఫామ్ హౌస్ కూర్చోకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టులో అక్కడ ఆ ఫామ్ హౌస్ సంబంధించి ఎలాంటి రిలాక్సేషన్ రాలేదు, ఎలాంటి అది ఉపశమనం రాలేదు. కానీ అక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్ గా చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసి కట్టుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు సొంతంగా భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా సొంతంగా వాళ్ళ ఫామ్ హౌస్ కూడా కావచ్చు, లేక అక్రమ కట్టగా పూర్తిగా డిమాలిషన్ చేసుకునే పనిలో ఉందని చెప్పచ్చు. అయితే ఇప్పుడు చూసినట్లయితే కొన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్స్ ఏదైతే మాదాపూర్ అనేది మొత్తంగా వేల కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్, అక్కడ గజం స్థలం కూడా కొన్ని లక్షల్లో ఉంటుంది. అలాంటి స్థలంలో, అలాంటి ఏరియాలో ఏకంగా హీరో నాగార్జున తన పలుకుబడిని ఉపయోగించి 3.5 ఎకరాల స్థలాన్ని చెరువులను మొత్తంగా కబ్జా చేసి 3.5 ఎకరాల స్థలంలో 3.3 ఎకరాల స్థలంలో ఏకంగా కన్వెన్షన్ నిర్మించడం జరిగింది. ఈ కన్వెన్షన్ సంబంధించినట్లయితే మొత్తంగా 9 చెరువు సంబంధించి 29 ఎకరాల పైచిలుకు స్థలంలో ఉంది. అయితే చెరువు సంబంధించి అక్రమంగా చెరువు 2.3 ఎకరాల స్థలంలో విద్యా స్థలంలో మొత్తంగా ఎన్ కన్వెన్షన్ ఒక అధునాతనమైన కన్వెన్షన్ సెంటర్ కూడా నిర్మించడం జరిగింది. ఇది ఆ కన్వెన్షన్ సెంటర్ లో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకుంటే ఒక స్టేటస్ సింబల్ గా అందరికి భావించేది. ఎందుకంటే అంత అధునాతనంగా ఆ కన్వెన్షన్ హాల్ లో నిర్మించడం జరిగింది. అయితే ఆ కన్వెన్షన్ హాల్ చూసినట్లయితే గతంలో నిర్మించిన సమయంలోనే స్థానికులు ఇక్కడ చెరువుని కబ్జా చేసి నాగార్జున దీన్ని నిర్మిస్తున్నారని చెప్పి కూడా గతంలో స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా అప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు మాత్రం అటు హీరో పలుకుబడిని చూసి ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఆ వైపు వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. అయితే అక్కడ స్థానికులు మొత్తం కూడా 2012లో అటు లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో లోకాయుక్త ఈ మేరకు విచారణ జరిపి చెరువును కబ్జా చేసిన నాగార్జునపై చర్యలు తీసుకొని ఆ కన్వెన్షన్ ను పూర్తిగా కూల్చివేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పుడు ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా కేవలం వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ చెరువు పక్కనే ఉన్న ఏదైతే అయ్యప్ప సొసైటీ సంబంధించి ల్యాండ్ సంబంధించి అధికారులు కూల్చివేస్తున్న ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న అయ్యప్ప సొసైటీలో కొన్ని 100 ఎకరాల అయ్యప్ప సొసైటీలను అక్రమ కట్టడం మొత్తంగా కూల్చివేస్తున్న సమయంలో స్థానికులు మళ్ళీ పోరాటం చేసి ఆందోళన చేసి ఈ స్థలంలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని చెప్పి కూడా అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, ఆందోళన చేయడం జరిగింది. కానీ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం సర్వే పేరుతోటి దాదాపు ఖాళీ పనిచేసి దీనికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకుండా పక్కన పెట్టడం జరిగింది. అంతేకాకుండా దీనికి అక్రమ కట్టడమా లేకుంటే సక్రమ కట్టమా అని తెలుసుకోకుండా పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ చెరువులు, కుంటలు, నాలాలు పూర్తిగా పరిరక్షించాలని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన ఆదేశాల వరకు ప్రత్యేకంగా హైడ్రాను ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఐపీఎస్ రంగనాథ్ని చైర్మన్ గా నియమించి ఆ కమిషనర్ నియమించి ఆ మేరకు అక్రమ కట్టడాలు మొత్తంగా కూల్చివేసే పనిలో పెట్టింది. దీంట్లో భాగంగా అటు బాచుపల్లి కావచ్చు, కుకుడపల్లి కావచ్చు, లేకుంటే గండిపేట కావచ్చు, నార్సింగ్ కావచ్చు, లేకుంటే కోకాపేట, రాజేంద్ర నగర్
ఇలా పలు ప్రాంతాల్లో హైడ్రా ఇప్పటికే పలు కట్టడాలు, పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద ఐరేజర్ బిల్డింగ్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్ని కూడా ఇప్పటికే కూల్చివేయడం జరిగింది. ఎవరైతే FTL లో నిర్మించారో, అక్రమంగా నిర్మించారో అపార్ట్మెంట్లు, తర్వాత ఐరేజర్ బిల్డింగ్స్, వాటన్నిటి కూడా ఇప్పటికే కూల్చివేయడం జరిగింది. గత వారం క్రితం చూసినట్లయితే అటు గండిపేటలో ఉన్న ఫామ్ హౌస్ లను గత వారంలో అటు హైడ్రా కూల్చివేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే తాజాగా నాగార్జున సంబంధించి మళ్ళీ స్థానికులు మొత్తంగా వెళ్లి అటు అధికారులకు ఫిర్యాదు చేస్తే అటు దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత, పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత చెరువు విస్తీర్ణం ఎంత, దాన్ని ఎంత కబ్జా గురైంది, దాన్ని FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడ ఉంది, బఫర్ జోన్ ఎక్కడుంది అన్న విషయాన్ని పూర్తిగా అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపిన తర్వాత నాగార్జున నిర్మించిన ఏదైతే ఎన్ కన్వెన్షన్ పూర్తిగా చెరువులను నిర్మించారు, చెరువును పూర్తిచేసి నిర్మించారని కూడా తెలియడంతో ఇవాళ కొద్దిసేపటి నుంచి దాదాపు 8 గంటల ప్రాంతం నుంచి హైడ్రా నేరుగా దాదాపు ఒక 4 బుల్డోజర్లు, 4 భారీ క్రేన్లను అక్కడ ఉపయోగించి పూర్తి స్థాయిలో నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ దాదాపు ప్రధాన కన్వెన్షన్ సెంటర్ దాదాపు నిలమట్టమైంది. మిగతా ఉన్న పక్కల కట్టడాలు కూడా పూర్తిగా దాదాపుగా 12 లేదంటే 2 గంటల లోపల ఈ మొత్తంగా ఈ నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ మొత్తం కూడా అధికారులు పూర్తిగా నీలమట్టం చేయబోతున్నారు. పూర్తిగా నీలమట్టం చేసిన తర్వాత ఈ చెరువు సంబంధించి ఏదైతే నారాలు కావచ్చు, చెరువు పాయింట్స్ ఉన్నాయి, వాటిని కూడా ఓపెన్ చేయడానికి కూడా అధికారులు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అంటే మాదాపూర్లోని శిల్పారామం కావచ్చు, లేకుంటే మిగతా చుట్టుపక్కల ఏరియాల నుంచి వచ్చే వాటర్ ఫ్లో మొత్తం కూడా ఈ చెరువులోకి రావాల్సిన వాటర్ మొత్తం కూడా ఈ కన్వెన్షన్ అడ్డుకోవడం వల్ల మిగతా ప్రాంతాలు కూడా లోతట్టు మునిగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఈ కన్వెన్షన్ మొత్తంగా కూల్చివేసిన తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లోగా చెరువులోకి వెళ్లే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో కన్వెన్షన్ హాల్ మొత్తం కూడా నేలమట్టం కాబోతుంది. రైట్ రమేష్, ఇట్లా కొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. దానికి సంబంధించి ప్రతిరోజు మనం ఏదో ఒక చోట న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఈ రోజు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ని నేలమట్టం చేస్తోంది హైడ్రా. సో హైడ్రా అక్రమ కూల్చివేతలపై ఇలాగే తన యాక్షన్స్ ని ఇలాగే కంటిన్యూ చేస్తుందా మొత్తం? ఇప్పటికీ హైడ్రా కమిషనర్ ని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మనం 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ ని ఒక సమగ్రంగా పూర్తి స్థాయిలో ఒక ఇంటర్వ్యూ చేసాం. ఆ ఇంటర్వ్యూ కూడా IPS రంగనాథ్ కూడా ఒకే విషయం చెప్పడం జరిగింది. తనకు ప్రభుత్వం అధికారాలు ఇచ్చింది, పూర్తి స్థాయిలో అధికారాలు కట్టబెట్టింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎక్కడైతే కబ్జాలు ఏదైతే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నాలాల్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన కట్టడాలు ఏమున్నాయో వాటన్ని కూల్చేందుకు ఇప్పటికే తాము ప్లాన్ చేశాం. ఎక్కడైతే ఫిర్యాదులు వస్తున్నాయో ఫిర్యాదుని పూర్తిగా ప్రాథమికంగా విచారణ చేస్తున్నాం. ప్రాథమికంగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీలో నిజంగా వాళ్ళు FTL లో బఫర్ జోన్ లో ఈ అక్రమ కట్టడాలు కట్టాడని చెప్పుకున్న నిర్ధారణ అయిన పక్షంలో ఆ వెంటనే యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పి రంగనాథ్ చెప్పడం జరిగింది. 2 రోజుల క్రితమే నా సహచరుడైన దొంతు రమేష్, నేను కలిసి కూడా రమేష్ ని IPS రంగనాథ్ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే ఎక్కడైనా అక్రమ కట్టడాలు చెరువుని ఎవరైనా కబ్జా చేసినట్లయితే, FTL లో ఎవరైనా అక్రమ కట్టడాలు నిర్మించినట్లయితే, బఫర్ జోన్ లో కనుక అక్రమ కట్టడాలు ఉన్నట్లయితే, నాలాలు, చెరువులు, కుంటాలు ఎవరైనా కబ్జా చేసి కట్టడాలు చేసినట్లయితే వాళ్ళ పని పడతాం, అక్రమ కట్టడాలు మొత్తం కూల్చివేస్తాం. మన భేదం మాకు లేదు. ఎవరైనా ఈ ప్రజలకు సంబంధించిన ఆస్తు కావచ్చు, లేకపోతే చెరువుల్ని పూర్తిగా కబ్జా చేసినట్లయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చివేస్తామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి పూర్తి అధికారాలు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి పూర్తి అధికారాలు ఇచ్చారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి జంకు బెదురు లేకుండా తాము ఈ కట్టడాలను కూల్చివేస్తున్నాం. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికీ చాలా చోట్ల అటు బాచుపల్లి కావచ్చు, కుగుడుపల్లి కావచ్చు, నిజాంపేట, ప్రగతి నగర్, ఇటు నార్సింగి, కోకపేట, తర్వాత గండిపేట ఈ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ హైడ్రా గత 2 నెల రోజుల కాలంలోనే దాదాపు 18 ఆపరేషన్లు, మేజర్ ఆపరేషన్లు ఇప్పటికి చేసి ఈ అక్రమ కట్టాలు మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉంది, కోర్టుల నుంచి కూడా పూర్తిస్థాయిలో సహకారం ఉంది. కాబట్టి చెరువుల్ని ఎవరైతే కబ్జా చేసి నిర్మించారో వాళ్ళు పని పెడతామని చెప్పి హైడ్రా ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి మేము పనిని కంటిన్యూ చేస్తాం. ఇప్పటికే అక్రమార్కులు కావచ్చు, లేకుంటే కబ్జా చేసి ఎవరైతే నిర్మించారో వాళ్ళు వెంటనే నిర్మాణాలను కూల్చేసుకోవాలి, లేకుంటే వాటిని తొలగించుకోవాలని చెప్పి హైడ్రా చెప్పకనే చెప్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళను కొడితే కుంభస్థలం కొట్టాలనే సామెత ప్రకారమే కొడితే పెద్దవాళ్ళని కొట్టాలి, పెద్దవాళ్ళ కట్టాలను కూర్చోవేయాలనే దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు. మిగతా వాళ్ళకి భయం రావాలని దాంతో కూల్చివేస్తారు కూడా హైడ్రా కమిషన్ చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే హీరో నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పూర్తిగా కూల్చివేస్తున్నారు. దాని తర్వాత మిగతా చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేస్తాం కూడా అధికారులు చెప్తున్నారు. రోజా.
రైట్ రమేష్ వైట్ల, ఇప్పుడు మనం గత కొన్ని రోజులుగా హైడ్రా చర్యల్ని చూస్తుంటే ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళ వన్నులో వెనుక పుడుతుందని అయితే అనుకోవచ్చు. మరి వాళ్ళకి ఏదైనా బిఫోర్ అట్లీస్ట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా హైడ్రా, లేదంటే డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ చేస్తుందా అక్రమ నిర్మాణాలపై? ముందు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వట్లేదు, ప్రయర్ సమాచారం ఇవ్వట్లేదు, నోటీసులు ఇవ్వట్లేదు, అంతేకాకుండా ఎలాంటి సమాచారం కూడా లీక్ చేయట్లేదు. ఎందుకంటే ముందస్తు సమాచారం కనుక ఇచ్చినట్లయితే వీళ్ళు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు, అంతేకాకుండా తమ కట్టడాలు కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వని చెప్పి కోర్టులకు వెళ్లి ఆర్డర్లు తెచ్చుకుంటారు. కాబట్టి ముందస్తుగా ఎవరైతే ఈ చెరువులు సంబంధించి కబ్జాలు గురయ్యాయని చెప్పి అటు హైడ్రాకు ఫిర్యాదు వస్తుందో ఆ ఫిర్యాదు మీద అటు ఐపీఎస్ రంగనాథ్ ఏకంగా ఒక కమిటీ ఏర్పాటు జరిగింది. ఆ కమిటీ నేతృత్వంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ చెరువుని ఇంతవరకు కబ్జాకు గురి చేశారు, ఆ విక్టేలో ఈ నిర్మాణం చేశారని చెప్పి కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయిన తర్వాత నేరుగా వెళ్లి వాటిని కూల్చివేయడం చేస్తుంది తప్పించి ఎలాంటి ముందస్తు సమాచారం కూడా ఇవ్వట్లేదు. దాంట్లో ఉన్న ఏదైతే విలువైన సమాచారం కావచ్చు, విలువైన వస్తువులు కావచ్చు, దేని కూడా తీసుకునే అవకాశం కూడా లేకుండా డైరెక్ట్ గా వెళ్లి కూల్చివేస్తున్నారు. ఎందుకంటే ముందస్తు సమాచారం కనుక ఇచ్చినట్లయితే, ముందస్తు నోటీస్ ఇచ్చినట్లయితే ఈ ప్రముఖులు కావచ్చు, అక్రమ కట్టడాలు చేసిన వాళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్లి వాళ్ళు స్టేలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా ఇలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ గా వెళ్లి ఉదయం పూట ఆపరేషన్ మొదలు పెడుతున్నారు. ఇప్పటి చేసిన ఆపరేషన్లు మొత్తం కూడా ఈ విధంగా చేశారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గండిపేటలో ఉన్న దాదాపు 18 ఫామ్ హౌస్లు కూడా పూర్తిగా కూల్చివేయడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మిగతా దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రముఖ లీడర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అత్యంత కేంద్రంలో చాలా పదవులు చేసిన వాళ్ళ ఫామ్ హౌస్ కూడా ఇప్పటికే కూల్చివేయడం జరిగింది. కాబట్టి ఎవరికి ఎలాంటి సమాచారం కావచ్చు, నోటీస్ ఇవ్వకుండానే హైడ్రా తన పని చేసుకుంటూ వెళ్తుంది. ముందస్తుగా లోపలికి వెళ్లిపోయి పూర్తిగా ఈ డెమాలిషన్ చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అంటే సమాచారం ఇవ్వకుండానే, సమాచారం ఇస్తే కోర్టుకు వెళ్లి నోటీసులు తెచ్చుకుంటారు, స్టేలు తెచ్చుకుంటారు. కాబట్టి అలాంటి సమాచారం ఇవ్వకుండా, లీక్ చేయకుండానే నేరుగా వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో ఆపరేషన్ చేస్తున్నామని చెప్పి కమిషనర్ చెప్తున్నాడు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రమేష్ వైట్ల.